మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవనుంది, ఏ అభ్యర్థి గెలవనుండో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో అక్కడ కూడా నువ్వా నేనా అంటూ కూడా ఆ పోటీ కొనసాగుతుంది. సో వాళ్ళ ఆ అభ్యర్థుల ఆ జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో మన ఆ ప్యారెట్ చిలుక ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ కూటమి నుంచి ఆ టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు ఆ వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ ఆ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీద చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరామ్ని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి, నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్ననాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు. మంగళగిరి ప్రాంతం నుంచి తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు. అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి 1-2 సార్లు. ఈ 3వ సారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడైతే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ ఆ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ ఆ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి ఆ పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది.